పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి కొండపై వీఎంఆర్డీఏ గ్రీన్ క్లైమేట్ సంయుక్త ఆధ్వర్యంలో దేశీయ విత్తన బంతులు జల్లడం, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథ్ పాల్గొని విత్తనాలు జల్లారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. జీవులు బ్రతకాలంటే వృక్షాల పెంపకం చాలా అవసరమన్నారు. దేశీయ విత్తనాలను పరిరక్షణ చేయాలని, ప్రస్తుతం విశాఖలో కాలుష్యం విపరీతంగా పెరిగిందని, కాలుష్య నియంత్రణ చేయాలంటే మానవులంతా ప్రకృతిని ప్రేమించాలని కోరారు. ప్రతి మనిషి ఒక చెట్టును నాటే విధంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అది మనకు రక్షణ ఇస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిర్వాహిక బృందం పాల్గొన్నారు. అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లో క్లీన్ డ్రైవ్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఈరోజు వీఎంఆర్డీఏ కమిషనర్ గారు అండ్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మన కైలాసగిరి మీద చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి సుమారు 20,000 వరకు సీడ్ బాల్స్ని ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలది ఔషధ మొక్కలను కూడా నాటడం జరిగింది. దీని ద్వారా ప్రజల్లో ఒక విధమైన మెసేజ్ని, ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో గ్రీనరీని, పచ్చదనం పెంచే బాధ్యతని తీసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ప్లాస్టిక్ అనే భూతాన్ని విడినాడి పచ్చదనాన్ని పెంపొందించి మన పర్యావరణాన్ని కాపాడుకొని భారత జనరేషన్స్కి మంచి వాతావరణం అందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఒక 10,000 మొక్కలను, అలాగే జూట్ బ్యాగ్స్ను కూడాను ఈ 4-5 తారీఖుల్లో మన ఎంవిపి రైతు బజారు, పిసిబి ఆఫీసు మరియు 5వ తారీఖు విఎంఆర్డీ ఆఫీసుల్లోనూ ఈ విధంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలంతా దాంట్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా పొల్యూషన్ ఉండే పరిస్థితి. సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పనిసరిగా విశాఖపట్నం ప్రాంతంలో ఏదైతే ఖాళీ ప్రదేశాలు కానివ్వండి, గ్రౌండ్స్ కానివ్వండి, పార్కుల్లో కానివ్వండి తప్పనిసరిగా వచ్చి, అదేవిధంగా మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక విత్తనం నాటితే కనుక ఈరోజు మీరు నాటే విత్తనం రేపు వృక్షం అవుతుంది, తర్వాత విశాఖకు రక్షణగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నా.